పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. యావత్ ప్రపంచాన్ని కలవరానికి గురి చేసి ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘోరం. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి. అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదాలివే. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కలవరానికి గురి చేసింది. ఎయిర్ ఇండియా విమానం జనావాసంలో కూలింది. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విమానంలో దాదాపు 150 మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు వార్తలుస్తున్నాయి. ఈ లెక్కన మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ 65 సంవత్సరాలు. ఆయన మృతి చెందారు. అయితే విజయ్ రూపానీ మృతి చెందినట్లు గుజరాత్ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో ఎవరు బ్రతుకుండే అవకాశం లేదని అహ్మదాబాద్ సిపి ప్రకటించారు. ప్రమాదం జరిగిన ఎయిర్ ఇండియా విమానంలో విజయ్ రూపానీ లండన్ బయలుదేరినట్లు బోర్డింగ్ పాస్ కూడా బయటకు వచ్చింది. అంతేకాకుండా విమానంలో ప్రమాదానికి ముందు ఓ వ్యక్తి విజయ్ రూపానీతో సెల్ఫీ దిగిన ఫోటో కూడా బయటకు వచ్చింది. విజయ్ రూపానీ 2016 నుంచి 2021 వరకు గుజరాత్కు 16 ముఖ్యమంత్రిగా సేవలందించారు. 6 దశాబ్దాల క్రితం గుజరాత్ రెండో సీఎం బల్వంత్ రాయ్ మెహతా కూడా ఇలాగే విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 1965 సెప్టెంబర్లో గుజరాత్ రెండో సీఎం బల్వంత్ రాయ్ మెహతా అహ్మదాబాద్ నుండి మిఠాపూర్కు విమానంలో ప్రయాణిస్తుండగా ఇండో పాక్ యుద్ధంలో పాకిస్తాన్ వైమానిక దళం ఆ విమానాన్ని కూల్చివేసింది. ఈ ప్రమాదంలో మెహతా భార్యతో పాటు సహాయకులు, ఒక జర్నలిస్ట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. జూన్ 12న మధ్యాహ్నం టేకాఫ్ అయిన విమానం 2 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ సమీపంలోని మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. విమానంలోని భారతీయులు తర్వాత అత్యధికంగా 52 మంది బ్రిటన్ దేశస్థులున్నారు. అలాగే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో సహా అనేక మంది ఈ విమానంలో ఉన్నారు. ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది చనిపోయారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రపంచంలో ఇప్పటివరకు పలు దేశాల్లో విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వాటిలో అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1996 నవంబర్ 12న మన దేశంలో సంభవించిన విమాన ప్రమాదాల్లో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఈ తేదీన చోటు చేసుకుంది. హర్యానాలోని చర్కీ ధాద్రి వద్ద గగనతలంలో 14,000 అడుగుల ఎత్తున సౌదీ అరేబియా విమానం కజకిస్తాన్ విమాన గగనతలంలో ఢీకొట్టడంతో దాదాపు 349 మంది మరణించినట్లు తెలిసిందే. ఇది భారత విమానయాన చరిత్రలో అతిపెద్ద ప్రమాదంగా చెప్తారు. 1985 ఆగస్టు 12న ఈ తేదీన జపాన్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జపాన్లోని పర్వతాల్లో కూలిపోయింది. దాదాపు 520 మంది ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 1974 మార్చి 3న ఈ తేదీన టర్కిష్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ఫ్రాన్స్లోని పారిస్కు ఈశాన్యంలో ఉన్న అడవిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాదాపు 346 మంది మృతి చెందారు. 1985 జూన్ 23 ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టొరంటో నుంచి లండన్ వెళ్తుండగా ఐర్లాండ్ వద్ద గగనతలంలో ఉన్న సమయంలో ఫ్లైట్ కార్గోలో బాంబు పేలి 329 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ దాడి వెనుక సిక్కు ఉగ్రవాదుల హస్తముందని దర్యాప్తులో తేలింది. 1980 ఆగస్టు 19 ఈ తేదీన జరిగిన విమాన ప్రమాదంలో సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ విమానం రన్వేపై ఉండగానే మంటలు చెలరేగి పైలట్ తప్పిదం వల్ల డోర్స్ ఓపెన్ కాకపోవడంతో దాదాపు 301 మంది ప్రయాణికులు మృతి చెందారు. 2014 జూన్ 17న ఈ తేదీన మలేషియన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ఆమ్స్టర్డామ్ నుంచి కోలాపూర్ వెళ్తుండగా రష్యా సరిహద్దుల్లో తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. మొత్తం 298 మంది ప్రయాణికులు మరణించారు. 1988 జూలై 3న ఈ తేదీన జరిగిన విమాన ప్రమాదంలో ఇరాన్కు చెందిన పౌర విమానంపై అమెరికాకు చెందిన నేవీ గైడెడ్ మిస్సైల్స్ పొరపాటున యుద్ధ విమానం అనుకుని దాడి చేయగా దాదాపు 290 మంది చనిపోయారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.